హలో అండి, వెల్కమ్ టు పూరీలో ఆఫ్ రేష్మా. ఈ రాగులు చూసారంటే డైరెక్ట్గా పొలం నుంచి పట్టుకొచ్చేసినట్లు ఉన్నాయి కదా. అవునండి, పొట్టుగాను ఇసుగ్గాను ఉంది. అందుకే నేను సపరేట్గా నానబెడుతున్నాను. మనం ఇవాళ మార్నింగ్ రాగి ఇడ్లీ తినాలంటే ఎస్టర్డే మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ చేయాల్సిన పని ఇది. ఎనీ గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్లో 2 glasses ఆఫ్ రాగులు, 1 glass బ్రౌన్ రైస్, 1 glass అయితే ఉద్దిపప్పు తీసుకున్నాను. ఉద్దిపప్పు అనేది 3/4 కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. అలాగే బ్రౌన్ రైస్ బదులు మీరు ఎలాంటి మిల్లెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మినిమం 6 to 8 hours బాగా నానిన తర్వాత ఒక స్టీల్ కంటైనర్లో వేసి నేను మిషన్కి పంపించేస్తున్నాను. నేను ఎక్కువసార్లు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది మనం చాలా తక్కువగానే వేసుకుంటాం కంపేర్ టు వైట్ పిండి కంటే. సో తక్కువనే కదా, ఇంట్లోనే మిక్సీలోనే కొట్టుకునేద్దాం ట్రై చేసినప్పుడు రాగులు సరిగ్గా మెదక్కుండా ఈజీగా పులిసిపోతున్నాయి. అంటే ఒక నైట్ బయట పెడితేనే నెక్స్ట్ డే మార్నింగ్ బాగా పులుపు అయిపోతుంది. ఇడ్లీ కానీ దోసకైతే ఓకే తినేసేయచ్చు. ఇడ్లీ అంత నాకు ఎఫెక్టివ్గా రాలేదు. సార్ ఏంటంటే నేను మా ఇంటి పక్కన ఉన్న మిషన్ అక్కతో అయితే చెప్పాను, ఇలా రాగులు ఇవన్నీ వేసిస్తాను, మీరు కొట్టిస్తారా అంటే మా క్లీనింగ్ ఎక్కువ అవుతుందమ్మా అని చెప్పారు. నేను మీరు రౌండ్ ఫిగర్గా మీరు 1 kg అట్లా కూడా తీసుకోండి, 1 kg అంత వేయము, తక్కువగానే ఉన్నా కూడా మీరు రౌండ్ ఫిగర్గా అమౌంట్ క్యాలిక్యులేట్ అయితే చేసి తీసుకోండి, కానీ నాకు సాఫ్ట్గా వేసి ఇచ్చేసాను అంటే సరే ఓకే అని చెప్పారు. సో అలా చేసిన వల్ల బయట పెట్టినా కూడా అంత పులుపు అయితే రాలేదు. అలా కాకుండా కూడా మీరు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన పిండి మాత్రం బయట పెట్టుకొని రిమైనింగ్ మొత్తం అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు. ఈ పిండిని 2 daysకి సరిపడా మాత్రమే ప్రిపేర్ చేసుకుని దానికి మించి ఎక్కువ ఉంటే ఎక్కువ పులుపు అయిపోతుంది. మిల్లెట్స్ కదా, బాగా ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది ఫాస్ట్గా. వైట్ రైస్ పిండి స్టోర్ అయిన ఎక్కువ రోజులు అయితే స్టోర్ అయి ఉండదు. ఒక 3-4 days అలా పెట్టుకుంటాం కదా మాక్సిమం. అయితే అన్ని రోజులు కూడా ఇది ఉండదు. మాక్సిమం 2 daysకి పెట్టుకొని ఫస్ట్ డే ఇడ్లీకి నెక్స్ట్ డే దోశకి అన్నట్లు ప్లాన్ చేసుకుంటే కొద్దిగా ఇడ్లీ సోడా సాల్ట్ మాత్రం కలుపుకొని ఇడ్లీస్ వేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాగా వచ్చాయి. మీరు వీడియోలో చూసినట్టు చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయి. మరి అంత ఆడ్గా రాగి ఫ్లేవర్గా కూడా లేదు, నార్మల్ వైట్ ఇడ్లీ తిన్న ఫీలింగే వచ్చింది. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని మిల్లెట్స్లో కాంబినేషన్ ట్రై చేసి నాకు బాగా వస్తేనే నేను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ చూసిన ప్లేట్ అయితే మా ఆయన టిఫిన్ అది తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఎక్సర్సైజెస్లు అవి స్టార్ట్ చేశాను. అంటే ఒక 10కి అలా స్టార్ట్ చేశాను. ఇవాళ చాలా లేట్ అయిపోయింది ఆ వర్క్స్ ఈ వర్క్స్ చూసుకునేసరికి. అండ్ పాప అయితే నన్ను అస్సలు చేయనీదు. 1/2 hour చేయాల్సింది కాస్త ఆల్మోస్ట్ 45 minutes 1 hour కూడా అయిపోతుంది. తనకు నేను ఇలా కష్టపడి చేసేది కాస్త ఏదైనా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసేలాగా తనకు అనిపిస్తుంది. నన్ను కూడా ఎంజాయ్ చేయని అన్నట్లు వచ్చేస్తుంది ఊరికే. సో నేనే ఇలా ఇబ్బంది పడుతూ చేస్తున్నానంటే ఏ బాధ్యత లేనోళ్ళు, అంటే కొద్దిగా పిల్లలు పెద్దోళ్ళు అయిన వాళ్ళు లేదా ఇంకా ఫ్రీగా ఉన్న వాళ్ళు ఇంకెంత బాగా చేసుకోవచ్చు కదా. సో ఒకసారి స్టార్ట్ చేసి మీరు ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే చాలా అంటే ఈజీగా చూడొచ్చు. కొన్ని ఫుడ్ చేంజెస్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ మనం ఇంక్లూడ్ చేసామంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ మనకి సార్ట్ అవుట్ అయిపోతుంది. ఈవెన్ నాకు ఏ ప్రాబ్లం లేదనుకున్నా ఒక లైఫ్ స్టైల్, అంటే నేను చెప్పేది కరెక్ట్ అని కాదు, మనం ఒక లైఫ్ స్టైల్ అనేది ఒక ఫిక్స్ చేసుకున్నామంటే మనం చాలా యాక్టివ్గా ఉంటాము. అన్ని విషయాల్లోనూ షార్ప్గా ఆలోచించేకి మన మైండ్ ఆటోమేటిక్గా అది వచ్చి మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ నేను చాలా విషయాల్లో నేను సెన్స్ చేశాను. ఒక సండే ఒక లేజీ డే అన్నప్పుడు ఆ మైండ్ అంత యాక్టివ్గా ఉండదు నాకైతే. సో ఇలాగ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి అనేసి అలాగా ఆటోమేటిక్గా ఐడియాస్ అనేది వస్తూనే ఉంటుంది. అది మనకి తెలియకపోయినా ఆటోమేటిక్గా మన లైఫ్లో ఏదో ఒక ఇంపాక్ట్ అయితే అది చూపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో నా టిఫిన్ అయితే ఇది 2 ఇడ్లీస్ తీసుకున్నాను. అండ్ కొన్ని ఇంట్లో ఏ అవైలబుల్ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకుంటాను. పర్టికులర్గా మార్కెట్కి వెళ్ళి ఇవే పట్టుకొచ్చుకోవాలి, ఇవే తినాలి అట్లా ఏమీ లేదు. మా ఆయన వస్తుండగా కొన్ని తెస్తారు, నేను ఇట్లా రోడ్డు మీద వస్తే కొన్ని తీసుకుంటాను. అంతేగాని మనం ఎక్కువ దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వర్కౌట్స్ వచ్చేసరికి నేను కొన్ని వీడియోస్ అయితే ఫాలో అవుతాను. అంటే ఒక్కటి పర్టికులర్గాని కాదు, ర్యాండమ్గా అక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో మీకు డెడికేటెడ్గా ఒక వర్కౌట్ వీడియో కావాలంటే మీకు కామెంట్ చేయండి, నేను షూట్ చేసి పెట్టే ట్రై చేస్తాను. ఒక వీక్లీ వన్స్ అది మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఒక వీక్ చేసింది మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయకూడదు, మన బాడీ దానికి అలవాటు అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో పాపనైతే నిద్రపించేసి కొంత ఎడిటింగ్ వర్క్ ఉంటే నేను మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఫస్ట్ డే వర్కౌట్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం హారబుల్గా ఉంటుంది, కూర్చోలేము, లేయలేము, చాలా kashtanగా ఉంటుంది. అలానే ఒక 1 week దాకా అలా కంటిన్యూ అవుతుంది. మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన బాడీకి అడాప్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను మల్టీగ్రెయిన్ చపాతీ ఒకటే పెద్దదిగా తీసుకుంటున్నాను. 2 రుద్దే ఓపిక లేక ఒకటే తీసుకునేస్తున్నాను, కొద్దిగా ఇలా మందంగా అయినా కూడా, అంటే మరీ మందంగా లేదు, మీకు కనిపిస్తుంది కదా. సో అలాగా. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను పెద్ద గ్లాస్కి వాటర్ మెలన్ జ్యూస్ తాగాను. మా పాప నిద్ర లేసిన తర్వాత దానికి స్నాక్స్ కింద బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను, దాన్ని నేను ఒకటి తీసుకునేసాను. అండ్ ఇంకా 2 బనానాస్ తినేసాను. అది ఒక 5:30-6 ఆ టైంకి తిన్నాను ఇవన్నీ అంతే. ఇంకా తర్వాత నేను సాలిడ్ ఫుడ్ ఏం తీసుకునే ప్రిఫర్ చేయను. ఇంకా నెక్స్ట్ డేకే మనకి ఫస్ట్ 1 week కూడా కాదు, ఒక 2-3 days ఆకలి అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్స్ 8కి 9కి మనం జనరల్గా టిఫిన్ తినే టైంకి కొద్దిగా మనం దాన్ని ఓవర్కమ్ చేసేసామంటే, వాటర్ తాగేయడం అలా డైవర్ట్ చేసేసామంటే మళ్ళీ ఆకలే వేయదు, ట్రస్ట్ మీ.